ఈసారి మా ఇంట్లో రాఖీ ఈ విధంగా స్టార్ట్ అయింది. సో ఈసారి ఫస్ట్ మా సిస్టర్ కూడా ఉంది, ఫస్ట్ టైమ్. సో ఫస్ట్ మేమందరము లేడీస్ అందరము రాఖీ కడుతున్నాము, ఇంటి రాఖీ అనేసి కట్టించుకుంటున్నాము. సో నేనే అందరికి కడుతున్నాను. ఇలా కట్టేసుకున్న తర్వాత మా పిల్లలు వాళ్ళ డాడీకి, బాబాయ్కి, తాతయ్యకి ముగ్గురికి రాఖీ కట్టేస్తారు ఎవ్రీ టైం లాగానే. సో ఫస్ట్ మా యోషిక అందరికీ కట్టేస్తుంది. దానికి మ్యాక్సిమం అన్నీ వచ్చేసినాయి. బట్ పాపం రాఖీ కట్టడానికే థ్రెడ్డింగ్ ముడి వేయడానికి ఇంకా రావట్లేదు. బట్ చేస్తుంది పాపం. నెక్స్ట్ ఇయర్ వరకు అది కూడా నేర్చేసుకుంటుంది. స్వీట్ పెడుతుండే కూడా పాపం వాళ్ళకి పెట్టి ఇది నాకేస్తుంది. ఫస్ట్ టైం మా సిసిరాకి ఫస్ట్ రాఖీ ఇది. సో ఫస్ట్ టైం రాఖీ కడుతుంది. దాన్ని నేను పట్టుకుంటే మా అత్తయ్య కట్టిపిస్తున్నారు. అందరికీ రాఖీ పట్టుకుంది కానీ పాపం వాళ్ళ బాబాయ్కి పట్టుకోమంటే పట్టుకోలేదు సిసిరా. అండ్ ఎవ్రీ ఇయర్ లాగానే నా బ్రదర్స్కి నేను కడుతున్నాను. సో రాజేష్ అండ్ సాయి. ఫస్ట్ రాజేష్ వచ్చాడు, రాజేష్కి కడుతున్నాను. రాఖీ కట్టాక వీళ్ళకి ఆశీర్వదించాలి అంటే మ్యారేజ్ చేసుకొని రా అంటే మ్యారేజ్ చేసుకోరు, మ్యారేజ్ వద్దు అంటారు. సో అది తప్ప ఏదైనా దీవించు అనేసి అంటారు. అండ్ ఈ ఇయర్ వైషు రాఖీ కట్టడానికి వచ్చింది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వినయ్ వెళ్ళి వైషు దగ్గర రాఖీ కట్టించుకుంటాడు. బట్ ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన తర్వాత అది ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. తినేంటంటే ఫ్రెండ్ తర్వాత సిస్టర్ కంటే కూడా ఎక్కువ వినయ్కి. సో ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టించుకుంటాడు. ఈసారి మా పిల్లలిద్దరూ ట్విన్నింగ్ చేశారు, సేమ్ ఫ్రాక్స్. నాకు యాక్చువల్గా ఈ సేమ్ ఫ్రాక్స్ వచ్చేసి నాకు ఫస్ట్ క్రైలో దొరికాయి. అండ్ రాఖీ అనగానే గిఫ్ట్స్ కదా మనకి. రాఖీ కట్టించుకున్నాక గిఫ్ట్ ఇవ్వాల్సిందే. సో ఈ ఇయర్ యాక్చువల్గా ఏంటంటే మా ఆయన నాకు కూడా గిఫ్ట్ ఇచ్చాడు నార్మల్గా. సాయిగాడు ఇప్పుడు వచ్చాడు వీడు కట్టించుకోవడానికి చాలా లేట్గా. వీడు కూడా అంతే, పెళ్ళొద్దు, పెళ్ళి తప్ప ఏదైనా అనేసి అంటాడు. సో వీళ్ళకి బ్లెస్ మాత్రం పెళ్ళి కావాలనేసి బ్లెస్ చెయ్యొద్దు అనేసి అంటారు. బట్ నేను అదే బ్లెస్ చేస్తాను.